స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటిదాకా సహకార ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ పార్టీ ఈసారి మాత్రం సత్తా చూపేందుకు అన్ని విధాలా సిద్దమవుతోంది. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ప్రణాళికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎంపిక చేయాలని ఆమె పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. అంతేకాక పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచనలతో సచ్చీలుడైన నేతలను ఎంపిక చేయడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడే వారిని గుర్తించి వారినే ఎన్నికల్లో పోటీ చేసేలా చూడాలని విజయమ్మ నేతలకు ప్రత్యేకంగా చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో కూడా రేపు ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నది కాబట్టి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధాన ప్రతిపక్షం ఏమో తెలుగుదేశం ఉంది, ప్రజాపక్షం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది. కాబట్టి ప్రజలతో మమేకమైన పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది, స్థానిక సంస్థల్ని ధీటుగా ఎదుర్కొంటుంది. సరైన కాదు మెజార్టీ రెండు పార్టీలను మించిన జయాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవబోతోంది. ఇదంతా ఒక ఎత్తైతే తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు గ్రామాల్లో విపరీతమైన పోటీ నెలకొని ఉందని ఆ పార్టీ నేతలంటున్నారు. ఇంకా రిజర్వేషన్లు కూడా ఖరారు కాకముందే మేమంటే మేమంటూ తమ పార్టీ వైపు నేతల తాకిడి ఎక్కువైందని వారు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి సింబల్ లేకపోయినా తమ అధ్యక్షుడు వైఎస్ జగనే ప్రజలకు కామన్ సింబల్ గా మారుతున్నారంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికలు పెట్టాలనేదే ఎదురు చూస్తా ఉన్నాం. రాష్ట్రంతో పాటు ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు పెడితే ఎన్నికల్లో పోటీ పడుతుంది ఒక్కొక్క గ్రామంలో 2 నుంచి 3 రిజర్వేషన్స్ రాకున్నా, రిజర్వేషన్ ఇంతవరకు ప్రకటించకున్నా 2-3 అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. రిజర్వేషన్స్ అయిన తర్వాత ఎవరెవరిని ఇవ్వాలి, ఏ మంచి కార్యకర్త, పనిచేసే కార్యకర్త ఆ గ్రామంలో గ్రామస్తులను అందరినీ కలుపుకపోయి గ్రామం గురించి ఆలోచించే వాడిని ఎన్నుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు ఎన్నికలు గనక పెట్టి నిస్వార్థంగా ఏ మోసాలు లేకుండా గనక చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజ్ చేస్తుంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే అధికార ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని విజ్ఞులైన ప్రజలు వాటిని గమనిస్తున్నారని వైఎస్సార్ పార్టీ వారు అంటున్నారు.